అండి, నా పేరు లక్ష్మి అండి. దొండకాయ మసాలా పెట్టి వండుతున్నానండి. హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. దొండకాయ మసాలా పెట్టి వండుతున్నానండి. దొండకాయ ముక్కలు చిన్న 2-3 సార్లు కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉప్పు వేసుకునండి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. దాని పసరంతా పోతుంది. ఉప్పు వేసుకుని ఇంక ఇలాగా పిసికేసుకుంటే అండి దీంట్లో అదంతా పోతే గమ్ములు కూడా మగ్గుతాయండి. ఇదంతా నీరంతా పిండేసుకోవాలి. ఆ నీరంతా పిండేసుకోవాలండి. నీరంతా పిండేసేనది అదిగో అన్ని ముక్కలు అవనియండి. నూనె కాగిందండి. జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి. పసుపు వేసాను. మూత పెట్టి బాగా ముక్కలు మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలి. మయమయాన్ని మూత తీసుకునండి ఇలాగా కలుపుకోవాలండి. తిప్పుకోవాలండి. అలా మగ్గబెట్టుకోవాలి. సాల్ట్ వేస్తున్నానండి. దీనికి మసాలా ఆడుకోవాలండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, వెల్లుల్లి లాస్ట్ని వేసుకోవాలండి. కారం, వెల్లుల్లి వేసుకుని ఆడుకోవాలి లాస్ట్ని. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. వేగిపోయి అంటే ముక్కలు బాగా మగ్గిపోయి బాగా మగ్గిపోయి వేగిపోయి ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తే అది ఇది బాగా మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగా మగ్గనివ్వాలి. మయమయానికి ఒకసారి మూత తీసుకుని మగ్గనిచ్చుకోవాలి. ఇలా గరిటెతో తిప్పాలి. బాగా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మగ్గలించుకుంటే బాగుంటుంది. అది చాలా బాగుంటుందండి. ఇంత కొద్దిగా వేసుకున్నా కూడా రైస్ అంతా కలిసిపోతుందండి. బాగుంటుంది కూర అండి. ఇది దొండకాయ కూర మామూలుగా అయితే మనకు అంత ఇష్టం ఉండదు కదండి. దొండకాయ అనేటప్పటికి ఇలా వేపుకుంటే బాగుంటుందండి. నూనె కూడా పెద్ద ఎక్కువేం పట్టదండి. మనం ఉప్పు వేసుకుని ఇలాగా మనం ముక్కలు పిసికేసుకుంటాం కదండి. ఆ నీరంతా తీసేస్తాం కాబట్టి గమ్మునే మగ్గిపోతుంది. ఉప్పు నీరంతా పిండేయటంతో ముక్కలు బాగా గమ్మున మగ్గిపోతాయండి. బాగుంటుందండి కూర ఇలా చేసుకుంటేనే. లాస్ట్లో వెల్లుల్లి కారం వేసుకోవాలండి. కారం, వెల్లుల్లిపాయలు. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. ముక్కలు బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం వేసుకున్న కారం వేసేసుకోవాలండి. వెల్లుల్లి కారం వేసేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని అంతే స్టవ్ కట్టేసుకోవటండి. మనం తగినంత కారం వేసుకోవాలండి. మీరు కారాన్ని బట్టి చాలా బాగుంటుందండి కూర. మనం మామూలుగా అయితే సాంబార్లోకి కానండి, చారు పెట్టుకున్న
పప్పు చారు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. అయినా కావున ఒట్టిదే కూడా వేసి తినేయచ్చండి మనం రైస్లోని. అంత బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మనం అలా ఇలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా ఇలా అంటే అది ఎగిరి కిందని అయిగాని చేసుకుంటారు కదండి. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుందండి. కొంతమంది దొండకాయ తింటారు కదండి, అలా అలా తిన్న వాళ్ళు కూడా తింటారండి. అంతే అండి, దొండకాయ ఫ్రై. ఉల్లికారం అండి, దొండకాయ ఉల్లికారం.